భోజన ప్రియులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఏఆర్ కుకింగ్. ఈరోజు మనం చేయబోతున్నాము కుండ బిర్యానీ. ముందుగా 30 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్లో పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, దాల్చిన చెక్క పొడి, ధనియాల పొడి, పెరుగు. ఈ స్పైసెస్ అన్నిటినీ చికెన్కి బాగా పట్టేలాగా మర్దన చేసుకోండి. మర్దన చేసిన చికెన్ని మినిమం 1 గంట పాటు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకొని అందులో 1 స్పూను నెయ్యి, బిర్యానీ ఆకు, ఇలాచీ, జాపత్రి, షాహీ జీరా, నీళ్లు ఎసరు వచ్చాక ముందుగా నానబెట్టిన బియ్యాన్ని పోసుకొని కలుపుకోండి. కాసేపు మూత పెట్టుకోండి. ఇదిగో చూడండి, అన్నం మెత్తగా పలుకులుగా 80% ఉడికిపోయింది. ఇప్పుడు కుండని పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసి కుండ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా రాసుకోండి. రెస్టారెంట్ స్టైల్లో అయితే డాల్డా యూజ్ చేస్తారు, కానీ మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నెయ్యి వాడుతున్నాం. ఇందులో కొంచెం నూనె, దాల్చిన చెక్క, బండ పువ్వు, షాహీ జీరా, 4 పచ్చిమిర్చి వేసి మరొక మారు కలుపుకోండి. తరువాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, పుదీనా వేసి ముందుగా 1 గంట మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసి కలుపుకోండి. ఇందులోనే టమాటా ముక్కలు వేసి ఉడికించుకున్నాక తర్వాత ఇలాచీ పొడి వేసి కొంచెం కారం వేసి కలుపుకోండి. ఇందులో 80% అంటే ఇంకా 5 మినిట్స్ ఉంటే అన్నం పూర్తిగా ఉడుకుతుంది అన్నప్పుడు దాన్ని తీసి చికెన్ మీద ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఫుడ్ కలర్ యాడ్ చేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నూనె వేసి చపాతి పిండిని మూతకు పెట్టి 15 నిమిషాలు సిమ్లో పెట్టి దమ్ చేసుకోండి. ఇలా పిండి పెట్టడం వల్ల ఇందులో ఉన్న ఆవిరి బయటికి పోకుండా దమ్ ఏర్పడుతుంది. దీనివల్ల బిర్యానీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దమ్ము తీయకుండా 10 నిమిషాలు అలాగే ఉంచేయండి. చూసారా వ్యూయర్స్, ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఏఆర్ కుకింగ్ ఛానల్ని విజిట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.